క్యాబేజ్ వెరైటీస్. ఊటీలో ఒక ఇల్లు కొనుక్కొని ఉంటే పోయేది అనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ డే ఆఫ్ ఊటీ ట్రిప్. ఫస్ట్ డే వ్లాగ్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా ఊటీలో 2 days సైట్ సీయింగ్స్ అయితే ఉన్నాయి, కానీ మేమైతే 1 dayనే ఉంటున్నాం. సో అందుకని మాకైతే ఏవైతే కావాలో అవే సెలెక్ట్ చేసుకున్నాము. ఈరోజు అయితే మేము సెలెక్ట్ చేసుకున్న వాటి వరకే చూపిస్తా అన్నారు. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి. బాటిల్స్ ఉడకబెట్టడానికి కుదరట్లేదు అని చెప్పి ఇదిగోండి లిక్విడ్ ఆ బాటిల్ వేసుకొచ్చాం. హాట్ వాటర్ అక్కడ చోట దొరకదా అన్నట్టు. ప్రతి రూమ్ లో హాట్ వాటర్ దొరుకుతుంది, దానివల్ల ప్రాబ్లం లేదు. ఇదిగోండి కడుగుతున్నాం. దిగిన హోటల్లో కింద ఏదో పూజ జరుగుతుందంట. పొగ చూసారు ఎట్ట వస్తుందో. ఆ రెస్టారెంట్ నైట్ మేము నిన్న మార్నింగ్ నైట్ తిన్న రెస్టారెంట్లో అంట బల్లలన్నీ తీసి కింద కూర్చొని పూజలు చేస్తున్నారంట. నిన్న ఊటీలో Day 1 ట్రిప్ అయిపోయింది కదా, ఇవాళ Day 2 ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా కొన్ని చూడని సైట్ సీయింగ్స్ అయితే చూపిస్తా అన్నారు. సో ఇంకా ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్ 8:45 అయిందనమాట. ఇంకా తినేసి 9:30కి వస్తుంది వెహికల్. ఎక్కేసి మొత్తం తిరిగేసి 6:30, 7:30 కల్లా వచ్చేస్తాం మళ్ళీ రూమ్కి. మళ్ళీ సర్దుకొని కోయంబత్తూరు అయితే స్టార్ట్ అవ్వాలి. ఎక్కడికి వెళ్తామో ఇవాళ కూడా వీడియో అయితే కన్ఫర్మ్ తీసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. బాయ్ బాయ్. ఈరోజైతే మేమున్న హోటల్లో రెస్టారెంట్ క్లోజ్లో ఉంది. సో అందుకనే మళ్ళీ ఒక మంచి హోటల్ అయితే చూసుకుంటున్నాం టిఫిన్ కోసం. మేమున్న హోటల్ నుంచి ఒక 1/2 kilometer to కిలోమీటర్ దూరంలో ఒక హోటల్ ఉంది, బాగుంటాయి ఐటమ్స్ అన్నారు. సో అందుకని వెళ్ళి ఇంకా మేమైతే టిఫిన్ అక్కడే చేసేసాము. నిజంగానే చాలా బాగున్నాయి ఇక్కడైతే. చాయ్, గరం చాయ్ కప్పు నిండా ఇచ్చి మళ్ళీ అందులో కొంచెం పోతున్నారా బుజ్జి, అంతే కదా. ఇద్దరికి సరిపోద్దులే కానీ సర్లే తాగుదాం అన్నట్టుగా తీసుకున్నాం. ఇది ఒక కప్పు కింద. Day 2 ఇప్పుడే స్టార్ట్ అయినాం బయటికి తిరగడానికి. సైట్ సీయింగ్స్. లక్కీ పర్ణిక బొమ్మ. రిక్కీ మేల్కొని ఉంటే మాత్రం ఇంకా అన్నీ అలా చూస్తూ ఉంటాడు. మిర్రర్ ఎందుకు అడ్డుందా అన్నట్టు కూడా వాడికి డౌటే. అసలు లేకపోతే హాయిగా తల బయట పెట్టి కూడా చూస్తాడు, అంత ఇష్టం వాడికి. చూడటానికి ఎంత ఎండ ఉన్నా చలి మాత్రం బీభత్సంగా ఉందండి. ఊటీలో ఒక ఇల్లు కొనుక్కొని ఉంటే పోయేది అనిపిస్తుంది. కానీ గుర్రాలు ఎటు చూసినా గుర్రాలు. హార్స్ రైడింగ్ 100 రూపాయలు అట్లా టికెట్స్ అట్లా. యాక్చువల్లీ ముందైతే పైన్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. సో మధ్యలోనే ఇది ఒక లొకేషన్ ఉందని చెప్పి ఇది చూపిస్తున్నారు. मेंबर के लिए अलाउड है, दूसरा कोई भी अलाउड नहीं है. ओके. रोजा पिक्चर देखो. रोजा पिक्चर में पहले सीन आता है, टेररिस्ट का अटैक सीन आता है ना. ओके. ये सीन यहाँ पर आवाज शूटिंग निकाल दिया. सो दिसंबर जनवरी टाइम में, आज के टाइम में ठंडी कम है. पहले ये तो ज्यादा बर्फी होता है. ओके. इसमें टाइम में शूटिंग निकाल दिया. ओके. ये तो रोजा पिक्चर शाहरुख खान का कुछ होता है सॉन्ग, अभी इधर ही शूटिंग की हुआ. ओके. అలో नहीं भैया, आउटर लुक देख लिया. అదేనమ్మా. రైట్. రోజా సినిమా షారుఖ్ ఖాన్ కుచ్ అవుతాయి షూటింగ్ అంటే ఇక్కడే జరిగిందంట. బయట వాళ్ళకి ఎలా లేదంట, దానికి మెంబర్షిప్ ఉందంట. ఇక్కడైతే ఇలా రోడ్ సైడ్ ట్రైబల్ ఇండికేట్ చేస్తూ సమ్ పిక్చర్స్ అంటే ఒక స్టాట్యూస్ టైప్ ఇట్లా అరేంజ్ చేశారనమాట. చూడటానికైతే బాగున్నాయి. అందుకనే వీడియో ఎందుకు మిస్ చేయడం అని చెప్పి వీడియో తీసుకున్నాము. ఇక్కడ ఎక్కడికక్కడ గుర్రాలు అయితే ఫుల్గా ఉంటున్నాయి, రైడ్కో మరి దేనికో తెలీదు. ఇక్కడ ఊటీలో ఇల్లులు మాత్రం చిన్నపిల్లలు బిల్డింగ్ బ్లాక్స్తో అరేంజ్ చేస్తారు చూడండి, ఒకదాని పక్కన ఒకటి అట్లా అరేంజ్ చేసినట్టు. ఎంత మంచిగా ఉంటుందో చూడటానికి. ఉండే ప్లేస్ ఇంతే, కానీ ఇల్లులు అయితే ఎన్ని ఉంటున్నాయో అసలు. ఇక్కడ చెట్లు అయితే ఎంత పొడుగు ఉంటున్నాయో, మనిషి పక్కన కూర్చుంటే ఒక ఇల్లు పుట్టున్నట్టు ఉంటాం మనం ఆ చెట్ల హైట్ పక్కన. ఇక్కడ ఎటు చూసినా మంచి మంచి లొకేషన్స్, ఏది మిస్ చేయడానికి కుదరట్లా. పోనీ అన్ని వీడియో తీసుకుందామా అన్న లొకేషన్స్కి మనం ఏం చెప్పడానికి ఉండదు కదా. అసలు చూడటానికి ఎంత బాగుంటున్నాయో. టూరిస్ట్ ప్లేస్ అయ్యేసరికి మేము ఎక్కడికి వెళ్ళినా మినిమం ఒక 20 నుండి 30 వెహికల్స్ అయితే కన్ఫామ్ ఉంటున్నాయి. ఇంకా పైన్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ టికెట్స్ అయితే మనిషికి 30 రూపాయలు. అదే స్టిల్ కెమెరా కావాలంటే 30 రూపీస్, వీడియో కెమెరా కావాలంటే 100 లక్కీ వాళ్ళ ఆయన నడిపిస్తుంది, రిక్కింగ్ చేసుకుంటుంది అంట లక్కీ.
ఇదైతే పైన్ ఫారెస్ట్ అనమాట. పైన్ చెట్లు అంటారు వీటిని. పైన్ ఒక్కొక్క చెట్టు 150 అడుగులు 200 అడుగులు ఎత్తు అయితే ఉంది. ఈ చెట్లతో డబ్బులు తయారు చేస్తారన్నమాట, కరెన్సీ. యాక్చువల్గా ఇక్కడ టూరిస్ట్ గైడ్ అయితే మాకు ఏం చెప్పలే, కానీ యాక్చువల్గా ఇది లాస్ట్ టైం కొడైకెనాల్ ఊటీ వెళ్ళినప్పుడు అక్కడైతే చెప్పారన్నమాట, పైన్ ఫారెస్ట్ వీటి డబ్బులు తయారు చేస్తారు, కాటన్ అలాంటివి కాకుండా అని చెప్పారు. అయితే ఫోటో సెక్షన్ కోసం వెనక మొత్తం లొకేషన్ పడాలని చెప్పి వుడెన్ చైర్ లాగా కట్ చేసి పెట్టారు. భలే పెట్టారు, చెక్కని మొద్దు సగం కట్ చేసి అట్లా చైర్ లాగా పెట్టారు అనమాట. కొన్ని ఫొటోస్ అయితే దిగాం అందరం. ఈ చెట్లు సుమారు 200 అడుగులు ఉంది. కరెన్సీ తయారు చేసేది మాత్రం వీటితోనే అనమాట. మాకైతే చెప్పే కదా, కోచ్ చెప్పలేదు అని చెప్పి, గైడ్ లేడు, డ్రైవరే చెప్తున్నాడు మొత్తం. తనైతే ఏం చెప్పలేదులే, ఏముందిలే అని చెప్పి నేనే గూగుల్ ఓపెన్ చేసి చూశాను. దీనికి మనీ తయారు చేసేది అని చెప్పొచ్చింది. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, జనాలు అయితే చాలా బీభత్సంగా ఉన్నాయి. ఈ పైన్ ఫారెస్ట్కి ఇంకొంచెం ముందు దాకా వెళ్తే ఒక చిన్న చెరువు లాగా ఉంది, కానీ మేమైతే ఇంకా ముందు దాకా అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అసలు కాళ్ళు స్లిప్ అవుతున్నట్టు ఉన్నాయి. ఈడు కూడా ఉన్నాడు కానీ ఆగిపోయి. ఇక్కి ఏంది, ఏమి డాన్స్ చేస్తున్నావు? చీ, తీసుకో తీసుకో తీసుకో. ఇంకా ఈ గ్యాప్లో దక్షిత్ గారికి ఒక చిన్న వీడియో షూట్లా చేద్దాంలే అన్నట్టు చేస్తున్నాము, కానీ ఎండ మాకు సహకరించట్లేదు అనమాట. ఎట్లా అట్లా ట్రై చేసాం. ఇది మొత్తం స్లోప్ అనమాట. ఆ చివరి కొంచెం వైట్గా నీళ్ళలా కనవుతుంది, అది లేక్. ఎందుకులా అంత దూరం వెళ్ళడం, పిల్లల్ని వేసుకొని అనేసి వెళ్ళట్లేదు అనమాట. ఇక్కడైతే వ్యూ పాయింట్ అయిపోయింది అనమాట. అంటే అంతా చూసేసుకున్నాం, అంత ఘనమేం లేదు. జస్ట్ రీసెంట్ చిన్న లేక్ ఉంది. లేక్ దాకా వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే బాగా స్లోప్ ఉందన్నమాట. మళ్ళీ కాళ్ళు జారిన ఇబ్బంది ఎందుకనేసి స్లోప్ కూడా చూపిస్తా. అయిపోయింది కాబట్టి స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ ఏ పాయింట్కి తీసుకెళ్తారో కూడా ఐడియా లేదు. వెళ్ళాక అది కూడా చూపిస్తాను. కాకపోతే ఎక్కడికక్కడ వ్యూ పాయింట్ మాత్రం కంపల్సరీ చూపిస్తున్నారు, ఎక్కడ మిస్ చేయకుండా ఉన్న పాయింట్స్ అన్ని చూపిస్తున్నారు. కాకపోతే 4 days విజిట్ అయితే అన్నీ చూసుకోవచ్చంట. మేము 2 days ఉంటున్నాం కాబట్టి మెయిన్ ఈ వరకు చూసుకుందాం అని ప్లాన్ చేసుకున్నాము. ఇంక రిక్కీ మాత్రం కాసేపు నేను మా ఆయన అట్లా చూసుకొని ఎత్తుకుంటున్నాం అనమాట. నడక వచ్చింది కానీ రోడ్డు మీద నడుస్తాడు, కానీ ఇట్లా నడవలేడు కదా అన్నట్టు ఇంకెత్తుకోవడం. కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి కింద అయితే ఎక్కండి, ఎందుకంటే మాకే దమ్ము వస్తుంది, అలసట రొప్పులాగా వస్తుంది అనమాట. ఏజ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇంకా అత్తయ్య గారిని అయితే మేము రావద్దు కిందకని చెప్పాము, ఎందుకంటే మాకే ఓపిక అయిపోయింది. అత్తయ్య గారు దిగలేట్లే అనేసి పైన కూర్చోబెట్టాము. ఇంకా మేము మాట్లాడుకున్న కార్ అయితే ఇదే అనమాట. ఇంకా రెడీగా అక్కడే ఉంటుంది. ఇంకా మనం లొకేషన్స్ మొత్తం చూసుకోగానే వెళ్ళి ఎక్కేస్తే మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి అయితే తీసుకొని వెళ్తున్నారు. అలానే వాళ్ళ మొబైల్ నెంబర్ మన దగ్గర ఉంటుంది కాబట్టి వస్తున్నామని చెప్పగానే రెడీగా కారు ఉంచుతున్నారనమాట. ఎందుకంటే ట్రావెల్స్ ప్లేస్ కదా, సో ఎక్కడికక్కడ పార్కింగ్ అనేది కొంచెం కష్టమే, ఎందుకంటే కొంచెం దూరంగా పెట్టుకుంటున్నారు. ఎక్కడ పార్కింగ్ అనేది అంత ఈజీగా దొరకట్లేదు, ఎందుకంటే చిన్న రోడ్లు కదా. अराउंड अंदर नहीं है, ऐसे पावर बनाएंगे। ओके, ईवी का है। ओके, पहले से ये वैसे सूले नहीं थे भैया, इसलिए बैन कर दिया सर। ओके, कामराज सागर डैम। ओके, कामराज सागर मतलब पहले सीएम का नाम है। ओके, इसका ब्रिज में इसका ब्रिज का बनाया गया, उसका नाम ही रख दिया कामराज। ఓకే. డ్యామ్ అంట, ఇక్కడ ఎలక్ట్రిసిటీ తయారు చేస్తున్నారంట, ఎలా లేదంట. ఎక్కడికక్కడ ఇలా చిన్న స్టాల్స్ అయితే ఉంటున్నాయి. మ్యాగీ, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే ఉంటున్నాయి. వెజిటబుల్స్ అంటే క్యారెట్లు అలాంటివి అండి. फाइन फॉरेस्ट देख लेना, वही सेम है। ఓకే ఓకే, సేమ్ ఫైన్ ఫారెస్ట్ లాంటిదే అంట మీది కూడా. బాగుంది, ఎంత బాగుందండి. ఇది కూడా ఒక సైట్ సీయింగ్ ప్లేసే అంట. వెళ్తారా అని అడిగారు, కానీ ఆ స్లోప్ చూసి మేము వెళ్ళదలుచుకోలేదన్నమాట. ఏమి ఉండదు అన్నట్టే చెప్పారు. సర్లే ఇంకేముందులే మిగిలినవి చూసుకుందాం అన్నట్టుగా అయితే స్కిప్ చేసేసాం. ఇక్కడైతే ఏం లేదు, జస్ట్ ఇలా షూటింగ్ స్పాట్ అంట. మళ్ళీ ఏముందిలే అని చెప్పి మనం అయితే పోవట్లేదు అన్నమాట. చాలా పోవాలని చెప్పి, చాలా ఎక్కాలని చెప్పి వెళ్ళట్లా. క్యాబేజ్ వెరైటీస్. ఇంక ఇలా క్యారెట్లు ఎక్కడ కనిపించిన అన్నయ్య గారు అయితే కార్ ఆపి కన్ఫర్మ్ ఒక కట్ అయితే తీసేసుకుంటున్నారు, ఎందుకంటే అందరం ఉన్నాం కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తిన్నా అయిపోయిద్దిలే అన్నట్టు. ఇంకా క్యారెట్స్ అండ్ యాపిల్స్ అయితే తీసుకున్నాం. ఊటీ యాపిల్ చిన్నది, టేస్ట్ ఎట్లా చూడాలి. अम्मा डैम है, डैम इसका पानी ओपन करे तो फॉल्स पे पानी आते हैं। ओके,
बस बैक साइड है पैकारा लेक है। ఓకే లక్కీ దారిలో కనిపించిన లొకేషన్స్ కూడా అయితే చూపిస్తున్నారు. ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ లొకేషన్కి వచ్చేసాము. 100 मीटर पैदल जाना पड़ेगा पास देखने का। ఓకే वहीं से फिर जाके देखिए गाड़ी इधर से पार्किंग कर देंगे, फोन कर दो मैं पिकअप कर दूंगा। क्या है उधर वाटरफॉल्स वाटरफॉल्स इधर गाड़ी का राइट साइड पे जाना। ఓకే ఓకే ఇదైతే వాటర్ ఫాల్స్కి ఎంట్రీ అంట ఇదైతే వాటర్ ఫాల్స్కి ఎంట్రీ అంట వెళ్తున్నాము. ఇంకా ఏవో ఉన్నాయి అన్నారు. మొత్తం అయితే చూసుకొని రమ్మన్నారు. మెయిన్గా ఇది హిల్ స్టేషన్ అయ్యేసరికి అక్కడ కార్ పార్కింగ్ అయితే ఉండట్లేదు. అండ్ ఇట్లా పైకి అయితే నడవాల్సిందే, కన్ఫర్మ్ పైకి కిందకో నడవాల్సిందే, తప్పట్లేదు. ఇంకా సరే వచ్చాం కదా అన్ని చూసుకొని అయితే వెళ్దామని అయితే మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తున్నాము. కానీ ఇంపార్టెంట్గా కవర్ చేస్తున్నాము అనమాట. చెప్పాను కదా, ఎందుకంటే 2 days ట్రిప్ అని. సో కుదిరినంత వరకు అన్నీ కవర్ చేసేస్తాం ఈ 2 రోజుల్లో. ఈ ఎక్కి దిగేసరికి రొప్పు అలసట ఆయాసం అన్నీ ఏరుకోరు వస్తున్నాయి అనమాట. అవి సంగతులు అయితే వాటర్ ఫాల్స్ చూపిస్తాను ఇప్పుడు. వాటర్ ఫాల్స్ దగ్గర కూడా జనాభా అయితే బాగానే ఉన్నారు. కాకపోతే ఏ టూరిస్ట్ ప్లేస్కి వచ్చినా కన్ఫర్మ్ హోటల్స్ అయితే ఉంటున్నాయి. A to Z అంటే మనకి నచ్చినవి కాదులే కానీ ఏవో ఒకటి అయితే కన్ఫర్మ్ దొరుకుతున్నాయి. ఇక్కడ మెయిన్గా ఎక్కువ ఇదిగోండి మ్యాగీస్, నూడిల్స్ ఇలాంటివి దొరుకుతున్నాయి. స్వీట్ కార్న్, ఫ్రూట్స్ అయితే ఫుల్ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇంకా క్యారెట్లు ఇవి అయితే ఇంకా ఉన్నాయి అనమాట. అక్కడికి వెళ్ళినా ఇవి అయితే మ్యాండేటరీగా ఉంటున్నాయి. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర కూడా జనాభా అయితే బాగానే ఉన్నారు. వెళ్తూ ఉన్నాం. ఎదురుగా అయితే కానీ అట్లా సౌండ్ కూడా ఇంకా అయితే వినపడ, అట్లా వెళ్ళి చూడాలి ఎట్లా ఉన్నాయి, చిన్నయ్యో పెద్దయ్యో ఏంటో. దక్షిత్ గారి కారులో ఉండడు అంట, కానీ ఇది బయటకు పోతే బాగా నవ్వుకుంటాను. అందుకే మెయిన్గా ఇక్కడ చలికి ఇబ్బంది అవుతుంది పిల్లగాళ్ళకి. ఏంది ఆడరా నడవాలి అబ్బాయి, వెహికల్ ఎక్కిచ్చేస్తారు అబ్బాయి. ఆ వెహికల్ అడగండి ఒకసారి. ఉందనుకుంటా వెహికల్ ఉంది రండి. వెహికల్ ఉంటది మరి ఏసుడు వాళ్ళు ఎట్ట పోతారు? 300 meters అంట. ఓపెనింగ్ టైం 8:30 to 5:30 PM. మార్నింగ్ 8:30 నుండి ఈవినింగ్ 5:30 దాకా. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా 1/2 kilometer అయితే నడవాలి. కానీ ఇక్కడైతే పెద్ద స్లోప్ లానే ఉంది, నడవాలి. కాకపోతే ఇంకా వెహికల్ అయితే ఉందంట, దానికి సపరేట్ ఛార్జ్ అనేది ఉంది, పే చేసుకుంటే ఎక్కచ్చు అన్నారు. ఇంకా మేమైతే వెహికల్కి టికెట్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా అందుకని వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే వెహికల్లో ఎంతమంది అయితే పడతారో అన్ని టికెట్స్ మాత్రమే ఇస్తున్నారు. ఎక్కువ ఇచ్చాక మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కారు అని గొడవ ఏమీ లేకుండా ప్రశాంతంగా అప్పటికప్పుడే ఇస్తున్నారు. బ్యాటరీ వెహికల్ అయితే ఎక్కామన్నమాట. ఎందుకంటే 300 meters నడవాలి. మళ్ళీ మా అమ్మ నడవలేదు అని చెప్పి మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా, ఇంకా రిక్కీ గాడు లక్కీ చేతులు తీయమ్మ ఒకసారి, మళ్ళీ పెట్టుకో. లక్కీ ఇక్కడ ఉన్నారు, పర్ణిక కూడా ఇక్కడే ఉంది, నేను శ్రీలత ఫ్రంట్ సీట్లో వాళ్ళందరూ కూర్చున్నారు. 300 meters నడవాలి. మళ్ళీ ఎందుకు లేదు, ట్రైన్ అయిపోతే ఈరోజు అయిపోయేది కాదు కదా, మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి తిరగాల్సినవి అని చెప్పి అయితే 20 rupees టికెట్ అనమాట. అప్పుడు 20 డౌన్ 20 ఇంకా అయితే తీసుకున్నాం. ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. అక్కడ వాటర్ ఫాల్స్ అది ఎట్లా ఉన్నాయి ఏమున్నాయి కూడా తెలియదు, ఎవరిని అడగలే. అక్కడ ఇంతకుముందు బాగున్నాయి చూడొచ్చు అని అడిగి కూడా కొన్ని స్కిప్ చేసిన అనమాట. నిన్న చాక్లెట్ ఫ్యాక్టరీ మీరు చూసుకుంటే టీ ఫ్యాక్టరీ, అక్కడ ఏమైందంటే చూసేలోపు బాగలేదని చెప్పి ఆ స్మెల్ వస్తుంది తట్టుకోలేకుండా ఉన్నామని చెప్పి చెప్పారన్నమాట. మాకు ఎదురుగా వెళ్ళిన తెలుగు బ్యాచ్లో ఇద్దరు బాగా వాసన వస్తుంది మేము తట్టుకోలేమని చెప్పారు. అప్పుడు మనం దాన్ని స్కిప్ చేసినాం. ఇప్పుడైతే ఈ ఎవరు అడగల ఎట్లా ఉంటుందో ఏందో అడగల. చాలా గట్టి పట్టుకున్నా ఏం కాదు, సైలెంట్ ఉంటుంది. అబ్బాయి వాళ్ళ పైకి కూడా వచ్చారు. అబ్బాయి మనం వచ్చేలోపు మన బ్యాగులు పిల్లగాళ్ళు ఆపుకుంటా ఈకో పార్క్ అంట అంటారు. ఇంకా ఏ చెట్లు అలా అయిపోయింది కూడా 300 meters ఖతమే. అమ్మ ఏడొచ్చేలా ఏమీ లేదు. మళ్ళీ 30 రూపాయలు టికెట్, ఎంట్రన్స్ టికెట్ 30 రూపాయలు. మళ్ళీ అక్కడ అదే జారుడు బల్ల అని రిక్కి వెళ్తాడు.
రిక్కీని అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ తీద్దామని నేనే అట్లా నుంచోబెడుతున్నాను. కానీ మన మాట వింటే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు? వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు కానీ మనం చెప్పినట్టు అస్సలు వినరు. వీడు ఇంకా అంతే. నేను ఎట్లా చెప్పినా అటు నుంచో ఇటు నుంచో రా అని పిలిచిన మనం చెప్పింది తప్ప అన్నీ చేసుకుంటా పోయాడు వీడు కూడా. ఇంకా అలానే కుదిరినంతలో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే వాడితో తీశాను. అట్లానే ఇక్కడ ఉన్న గార్డెన్లో ఫ్లవర్స్ కోసుకున్నా ఏమనట్లేదు. ఇంకా అట్లా కోసి వాడికి ఇచ్చాను. వాడే ఆనందమే వేరు ఉంది. వాటర్ ఫాల్స్ నేమ్ అయితే పైకరా ఫాల్స్, చూసారు కదా. అయితే లేక్ అన్నారు కదా, వాటర్ ఫాల్స్ అని, అది ఇదే అనమాట. ఆ దరికి వెళ్తే ఇంకా వాటర్ ఫాల్స్ అయితే కనపడుతుంది. వెళ్దామో లేదో చూద్దాం. నేనైతే సైలెంట్గా వీడియో తీసుకుంటున్నా, ఊటీ అనుకుంటూ నేనేదో చెప్పుకుంటున్నా. మధ్యలో మా ఆయన గారు వచ్చి కొడైకెనాల్ అని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంటే కన్ఫ్యూజన్లో నేను చెప్పేస్తానా అట్లా, లేదా రియల్గానే చెప్తానా అన్నట్టు. పూలుగా వస్తుంది అమ్మా అన్న ఏ పాప వస్తుంది. స్టార్టింగ్లో ఎంత పైకి ఎక్కామో ఈ వాటర్ ఫాల్స్ చూడటం కోసం మళ్ళీ ఇక్కడ అంత కిందకి దిగాల్సి వచ్చిందనమాట. ఇంకా ఇదిగోండి కనిపిస్తున్నదే వాటర్ ఫాల్స్, కానీ కింద దాకా వెళ్తే కానీ క్లారిటీగా వీడియో అనేది మీకు తెలియదు. అందుకనే కింద దాకా అయితే వెళ్తున్నాము. ఊటీలో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ టు విజిట్ అన్నట్టు. సో అందుకనే ఇక్కడ దాకా వచ్చి ఇది చూడకుండా ఎట్లా ఉంటాంలే అన్నట్టు అయితే వెళ్ళాము. కానీ ఈ వీడియో అయితే వదినే తీసింది, మేము తీయలేదనమాట. వదినే తీయమంటే ఇంకా తీసింది. మేము పైనే ఉన్నామా, పైనుంచే చూసేసాం. కానీ ఇక్కడైతే జనాలు అయితే ఇంత కిందకున్నా బాగానే వచ్చారనమాట. ఎందుకంటే ఇంత దూరం పైకి టికెట్ పెట్టుకొని వచ్చి మళ్ళీ ఒక 30 రూపాయలు ఎంట్రన్స్ ఫీ చేసుకొని ఉన్నారు కదా, అందుకే కంపల్సరీ ఇక్కడ దాకా ఆక్కుంటూనే వచ్చారు. కానీ ఎక్కడ పడితే అక్కడ బెంచెస్ అయితే ఉన్నాయన్నమాట. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఎక్కడా లేదు ఇక్కడైతే. నేను చూసా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, పే అండ్ యూజ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడటానికి అయితే నీళ్ళు చాలా క్లియర్గా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కళ్ళు పెద్ద వయసు వాళ్ళు కూడా, ఇందాక మీరు వీడియోలో చూసుంటారు, పెద్ద వయసు వాళ్ళు కూడా ఎట్లయినా ఆక్కుంటూ అయినా కింద దాకా అయితే వచ్చారనమాట. చలి మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫాల్స్, వాటరు, లేకపోతే చెట్లు, గార్డెన్స్, ఫారెస్ట్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మేమైతే స్వెటర్స్ అయితే ఏం తెచ్చుకోలేదు. యాక్చువల్గా లగేజ్ ఇప్పటికే ఎక్కువైంది, మళ్ళీ లగేజ్ ఆడ పెంచుకుంటాం ఒక 2 days దానికి అని చెప్పి అయితే మేము తెచ్చుకోలేదు. ఇంకా పిల్లగాళ్ళకి ఇబ్బంది అవుతుంది, సిక్ అయిపోతారు మళ్ళీ అని చెప్పి నేనైతే ఇదైతే కొన్నాం అనమాట స్వెటర్లు. నిన్న మొన్నటి ఊటీ బ్లాగ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ అయితే చూడండి. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాము. అలాగే ఈ వీడియో చూస్తున్నారు కదా, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. రేపు వచ్చే వీడియోస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మాకు ఒక మెయిన్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది, అది రేపు వీడియోలో వస్తుంది. అదైతే కంపల్సరీ మిస్ కాకుండా అయితే చూడండి. ఇంకా వాటర్ ఫాల్స్ చూసుకోగానే ముందైతే వచ్చి కొంచెం సోడా తాగేసి మిక్చర్ ఇట్లా స్నాక్స్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ విజిటింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇదైతే ఊటీలో బోటింగ్, నిన్న లాస్ట్ వీడియోలో చెప్పా కదా అక్కడ చేయలేదని, ఇక్కడ చేయండి అన్నట్టు పంపించారు. ఇక్కడైతే చెప్పా కదా బోటింగ్ అని, మేమైతే బోటింగ్కి వెళ్ళదలుచుకోలే. ఎందుకంటే మన ఆల్రెడీ నేను 2-3 times తిరువనం అక్కడ ఎక్కినాం, త్రివేంద్రంలో ఎక్కినాం, కన్యాకుమారి ఎక్కినాం. ఏముందిలే సెల్ఫ్ డ్రైవింగ్ ఏమనుకున్నాం మెయిన్గా, కానీ కాదనమాట. ఇంక అందుకే ఎక్కదలుచుకోవట్లే. ఫుడ్ ఉంది, రెస్టారెంట్, 30 seconds ఫోటో అంట, వాటర్ ప్రూఫ్. వీడైతే కీచెన్కి ఫోటో దిగుతున్నారు వీళ్ళు. 150 రూపీస్ అంట, 100, 150 కీచెన్ ఫోటో, వాటర్ ప్రూఫ్. ఈ లొకేషన్ ఇస్తారనమాట. అక్కడే పిల్లలకి కూడా గేమ్ ఏరియా అయితే ఉంది. నేనైతే ఇంకా రిక్కీని కూర్చోబెట్టి జస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసాను అంతే. కాకపోతే లక్కీ అండ్ పర్ణిక అయితే కాసేపు ఆడుకున్నారు. ఎందుకంటే వీడికి ఇంకా తెలియలేదు కదా, దూకుతూ ఉంటాడులే అన్నట్టు కాసేపు కూర్చోబెట్టి వీడియోస్ అండ్ ఫొటోస్ తీసేసి తర్వాత దింపేశాను. మేము కిచెన్కి 2-3 దిగితేనే కిచెన్లో కనిపిస్తామో మొహాలు అనుకున్నాం. ఇక్కడ చూడండి ఎంతమంది దిగుతున్నారు. ఇంకా అక్కడ ఫొటోస్ దిగేసి అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ బయటకు వచ్చాక మళ్ళీ ఇంకో ప్లే ఏరియా ఉందన్నమాట. కారు రావడానికి అయితే టైం ఉంది కదా అన్నట్టు ఇంకా వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి ఆడిస్తున్నాము. పక్కనే ఇలా స్వింగ్స్ కూడా ఉంటే పిల్లలు ఊగుతా అన్నారని కూర్చోబెట్టా. ఇంకా అట్లనే ఒక ఫోటో కూడా తీసా. సరే అని రిక్కిని కూర్చోబెడితే వాడి కాళ్ళు అయితే అందులో సరిపోయినాయి కూడా. హాయిగా 2 కాళ్ళు కింద వేలాడేసుకుని కూర్చొని ఊగుతున్నాడు వాడైతే. కారు వచ్చే 2 నిమిషాల్లో
ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ ఎక్కేసి వీళ్ళు 2 నిమిషాల్లోనే ఎంజాయ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి కదా అన్నట్టు ఇంకా ఉన్నవయ్యే చూసుకొని వెంటనే రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం ఎక్కడికక్కడ. ఇక్కడ అన్నయ్య గారేమో దక్షితను ఎత్తుకొని డ్యాన్సులు వేస్తూ ఉన్నారనమాట. ఇంకా కారు రాలేదని చెప్పి ఎంజాయ్ చేయడానికి అక్కడైతే ఏమైందండి, ఫ్రీగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి వెళ్ళిన చోట. నెక్స్ట్ మేము వెళ్ళేదైతే మోస్ట్ ఎక్సైటెడ్ అండ్ డేంజరస్ ప్లేస్ అనమాట. మేమైతే దీనికోసం చాలా ఎదురు చూసాం. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయ్యి అక్కడికైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇది ఊటీ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉందని అయితే మాకు డ్రైవర్ అయితే చెప్పాడు. కర్ణాటక ఊటీ బార్డర్లోని ఒక టైగర్ రిసార్ట్ అంట. అది చాలా డేంజరు, చాలా బాగుంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది అని చెప్పారనమాట. అదైతే ఈ వీడియోలో రాదు కానీ నెక్స్ట్ రేపటి వీడియోలో వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దాంట్లో ఏనుగులు, పులులు, సింహాలు, ఎన్ని సఫారీ జంగిల్ చాలా డేంజరస్ అసలుకి. ఆ ఫుల్ వీడియో మాత్రం ఎక్కడ మిస్ కాకుండా చూడాలంటే మమ్మల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇదే టైంకి మళ్ళీ ఆ వీడియో అయితే రిలీజ్ అవుతుంది, కంపల్సరీ అయితే చూడండి. అసలు ఎట్లా కనపడుతుందో చూస్తేనే భయం పుట్టినట్టు. అది కెమెరాలో మీకు కనిపించకపోవచ్చు కానీ దగ్గర నుంచి ఎంత లోతుందో. చాక్లెట్ సాంగ్ విన్నారా? బ్యాక్ సైడ్ దేవరా సాంగ్. ఒక చెట్టు 200 అడుగులు ఉంటుంది సుమారు. అసలుకి ఇక్కడ కూడా నిటారుగా ఉన్నాయి, అక్కడ వంకర కూడా లేదు. అసలు మన సైడ్ ఎంత చెట్లు కూడా చూడడం అసలు మనం. సుమారు 1.5 అవర్ జర్నీ తర్వాత అయితే మధుమలై టైగర్ రిజర్వ్లో అయితే వచ్చాము. మేము మాట్లాడుకొని ఈ 2 డేస్ తిరిగిన వెహికల్ అయితే లోపలికైతే ఎలో ఉండదంట. ఇక్కడి నుంచి అయితే బస్సెస్ కానీ సపరేట్ వ్యాన్స్ కానీ అయితే ఎలా ఉంటుందంట. దానికి దీనికి మనిషికి 150 రూపీస్ డిఫరెన్సే. డ్రైవర్ ఏమని చెప్పాడంటే మీరు ప్రైవేట్ వెహికల్ వెళ్ళటం బెస్ట్, ఎందుకంటే ప్రైవేట్ వెహికల్ అయితే ఈ బస్సు వెళ్ళని చోట్లకు కూడా వెళ్తుంది, మీకు ఎక్కువ యానిమల్స్ కానీ కనపడతాయి. బస్సు అయితే ఓన్లీ రోడ్లో వెళ్తుంది, మీకు ఆఫ్ రోడ్ డ్రైవింగ్ ఉంటుంది, దీనికైతే ఇది బాగుంటుంది అని చెప్పారు. అసలు రోడ్డుకి ఏ సైడ్ చూసినా కానీ జింకలే. మన ఊర్లో గేదెలు, ఆవులు, కుక్కలు ఎలా ఉంటాయో ఇక్కడ జింకలు స్టార్టింగ్ నుంచి ఎటు చూసినా జింకలే. మేము వీడియోలు తీసుకుంటుంటే డ్రైవర్ ఇక్కడే ఉంది, ఇంకా లోపల ఉంది అసలు మ్యాటరు అని అయితే చెప్తున్నాడు అనమాట. మీరు కూడా ఫుల్ వీడియో అయితే చూడండి. మరొక మంచి వీడియోతో రేపైతే మేము ముందుకు వస్తాం. ఆ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి. ఒక మంచి చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే ఉందన్నమాట దాంట్లో. ఫ్యామిలీ ఇక్కడ ఉంది, పద్మమ్మ ఇక్కడ ఉంది, మా ఫ్యామిలీ. కర్ణాటక బార్డర్. జింకలు అదే పందులు, అడవి పందులు, అడవి పందులు కూడా చూసారా? కనపల్ల స్టార్టింగ్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. అంతకంటే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే మా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి